సంకల్పం సాధారణ మనసుకు అసాధారణ దిశను ఇస్తుంది. స్థైర్యం ఆ దిశను శిఖర సీమల వరకు తీసుకెళ్తుంది. స్వయం ప్రతిభమో మొదట కాంతిగా కనిపించవచ్చు, క్రమశిక్షణ దానిని చిరస్థాయిగా నిలబెడుతుంది. సవాళ్లు వచ్చినప్పుడు భయం ముందుకు రావచ్చు, కానీ నిశ్చల విశ్వాసం ఉంటే వెనుకడుగు శాశ్వతం కాదు. పోటీ కేవలం బాహ్య ప్రపంచంలోనే ఉండదు, అంతర్గత సందేహాలతోనూ ఒక నిరంతర సమరం కొనసాగుతుంది. అవకాశం సిద్ధంగా వచ్చే వరంగా ఉండకపోవచ్చు, చాలా సార్లు అది శ్రమ చేత నిర్మింపబడే సాధన ఫలమే అవుతుంది. శక్తి గంభీర స్వరంతోనే వ్యక్తమవ్వాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు అది నిశ్శబ్ద నిశ్చయంగా మాత్రమే కనిపిస్తుంది. పరిమితి అనేది తరచుగా పరిస్థితుల భాష మాత్రమే. సంకల్పం అనేది ఆ భాషను తిరస్కరించే అంతర్గత తీర్పు. ప్రయత్నం ఎంత దృఢంగా ఉంటే అంతగా మార్గం విస్తరిస్తుంది. విశ్వాసం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంతగా శక్తి పెరుగుతుంది. ఒత్తిడి మనసును విరగగొట్టవచ్చు, అదే ఒత్తిడి స్థైర్యాన్ని పదును పెట్టగలదు. విజయం ఒక్క క్షణంలో కనిపించవచ్చు, కానీ దాని వెనుక అనేక అంతర్గత సాధనలు నిలిచి ఉంటాయి. గర్వం చప్పుళ్లతో వస్తుంది, వినయం లోతైన గౌరవంతో నిలుస్తుంది. స్వయం కృషి తాత్కాలిక ఉత్సాహం కాదు, అది దినదిన ప్రవహించే నిశ్చిత జీవశక్తి. పోటీ ఉన్న చోట అసూయ పుడవచ్చు, కానీ పరిపక్వత ఉన్న చోట సమన్వయం వికసిస్తుంది. సంకల్పం ఉన్న మనసు తడబడిన నిలబడుతుంది. విశ్వాసం ఉన్న హృదయం ఆలస్యమైన అలసిపోదు. శిఖరం అనేది దూరంలోని గమ్య మాత్రం కాదు, నిరంతర సాధన స్వయంగా శిఖర రూపం దాల్చిన స్థితి. ఆత్మవిశ్వాసం వ్యక్తిగత అలంకారం కాదు, అది సమూహానికి ధైర్యం నింపగల ఆంతర్య శక్తి. సాధారణ ఆరంభం గొప్ప ప్రభావానికి అడ్డంకి కాదు, నిరంతర నిశ్చయం ఉన్న చోటే మహిమకు మార్గం తెరుస్తుంది. సంకల్పమే శిఖరం అని నిలిచిన జీవితం చిరస్థాయి అవుతుంది. అదే కపిల్ దేవ్ జీవన సారంగా ప్రకాశిస్తుంది. సంకల్పం సాధారణ మనసుకు అసాధారణ దిశను ఇస్తుంది. స్థైర్యం ఆ దిశను శిఖర సీమల వరకు తీసుకెళ్తుంది. స్వయం ప్రతిభమో మొదట కాంతిగా కనిపించవచ్చు, క్రమశిక్షణ దానిని చిరస్థాయిగా నిలబెడుతుంది. సవాళ్లు వచ్చినప్పుడు భయం ముందుకు రావచ్చు, కానీ నిశ్చల విశ్వాసం
శాశ్వతం కాదు. పోటీ కేవలం బాహ్య ప్రపంచంలోనే ఉండదు. అంతర్గత సందేహాలతోనూ ఒక నిరంతర సమరం కొనసాగుతుంది. అవకాశం సిద్ధంగా వచ్చే వరంగా ఉండకపోవచ్చు చాలా సార్లు. అది శ్రమ చేత నిర్మింపబడే సాధన ఫలమే అవుతుంది. శక్తి గంభీర స్వరంతోనే వ్యక్తమవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది నిశ్శబ్ద నిశ్చయంగా మాత్రమే కనిపిస్తుంది. పరిమితి అనేది తరచుగా పరిస్థితుల భాష మాత్రమే. సంకల్పం అనేది ఆ భాషను తిరస్కరించే అంతర్గత తీర్పు. ప్రయత్నం ఎంత దృఢంగా ఉంటే అంతగా మార్గం విస్తరిస్తుంది. విశ్వాసం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంతగా శక్తి పెరుగుతుంది. ఒత్తిడి మనసును విరగగొట్టవచ్చు. అదే ఒత్తిడి స్థైర్యాన్ని పదును పెట్టగలదు. విజయం ఒక్క క్షణంలో కనిపించవచ్చు, కానీ దాని వెనుక అనేక అంతర్గత సాధనలు నిలిచి ఉంటాయి. గర్వం చప్పుళ్లతో వస్తుంది, వినయం లోతైన గౌరవంతో నిలుస్తుంది. స్వయం కృషి తాత్కాలిక ఉత్సాహం కాదు, అది దినదిన ప్రవహించే నిశ్చిత జీవశక్తి. పోటీ ఉన్న చోట అసూయ పుడవచ్చు, కానీ పరిపక్వత ఉన్న చోట సమన్వయం వికసిస్తుంది. సంకల్పం ఉన్న మనసు తడబడిన నిలబడుతుంది. విశ్వాసం ఉన్న హృదయం ఆలస్యమైన అలసిపోదు. శిఖరం అనేది దూరంలోని గమ్యమాత్రం కాదు, నిరంతర సాధన స్వయంగా శిఖర రూపం దాల్చిన స్థితి. ఆత్మవిశ్వాసం వ్యక్తిగత అలంకారం కాదు, అది సమూహానికి ధైర్యం నింపగల ఆంతర్య శక్తి. సాధారణ ఆరంభం గొప్ప ప్రభావానికి అడ్డంకి కాదు, నిరంతర నిశ్చయం ఉన్న చోటే మహిమకు మార్గం.